హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సంధ్య వ్లాగ్స్ అండ్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మా విలేజ్కి వెళ్ళానండి. విలేజ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళాను. అక్కడైతే చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అందుకోసమని వెళ్ళానండి. రీసెంట్గా అయితే మా మేనత్త చనిపోయారు, తనకి పెద్దల్లో చేసుకుంటారు అని చెప్పేసి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడే అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను అండ్ ఆల్రెడీ షార్ట్స్లో అయితే నేను పెట్టాను, అది మళ్ళీ కూడా వ్లాగ్లో అయితే పెడదామని చెప్పేసి వీడియో అంతా కంప్లీట్గా అయితే షూట్ చేశాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా అయితే నేను వ్లాగ్స్ అసలు పెట్టను, చాలా రేర్గా అయితే వ్లాగ్స్ పెడతాను, ఎక్కువగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు, దానికైతే చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను 2000 సబ్స్క్రైబర్స్కి రీచ్లో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్లనే నేనైతే చాలా ముందుకైతే వెళ్తున్నాను. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పా కదా అండి, మేమందరం కూడా ఇక్కడ షెగోల్ అయితే చేస్తున్నాము. షెగోల్ అనేది తెలంగాణలో ఎక్కువ అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే పెద్దలకు చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చేస్తారండి. అండ్ మా మేనత్త కూతురు అయితే ఇక్కడ మాకు పోటీ అయితే పెట్టిందండి. ఏం లేదు, ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళకి 50 రూపాయలు గిఫ్ట్ అనేది ఇస్తా అని చెప్పేసి పోటీ అయితే పెట్టింది. దాంట్లో మా పిన్ని అయితే విన్ అయింది. ఎందుకంటే అలా పోటీ ఎందుకు పెట్టింది అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఏం లేదండి, నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాం కదా, తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అలా అయితే పోటీ పెట్టింది. ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా అంటే 11 అయింది అనుకోండి కంప్లీట్ అయ్యేసరికి. అండ్ అందరం కలిసి కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ బిజీ అండి. అండ్ షెగోల్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మేనకోడలు నేను ఇద్దరం కలిసి కాసేపు అలా డ్యాన్స్ అయితే చేసాము. షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, నచ్చితే మీరు లైక్ చేయండి ప్లీజ్. ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి 12 అయింది. ఇంకా విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ముచ్చట్లు, అలా ఎంజాయ్మెంటే వేరుంటుంది కదా అండి. మనం ఇక్కడ సిటీ లైఫ్లో హ్యాపీనెస్ అంతా కోల్పోతున్నాం, కానీ మనం విలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా గ్యాదర్ అయినప్పుడు అలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలానే ఉంటాయి అందరికీ కూడా. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్తున్నాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా మా చిన్నత్తమ్మ అయితే కలాప్ అయితే చల్లేసి ముగ్గురన్నీ పెట్టేసింది. ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరు అనేది ఎంత బాగుంటుంది కదా. నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళవి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తుంటాయి. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత తలా ఒకరు కూడా ఒక్కొక్క పని అయితే ఎంచుకొని అందరూ కూడా కలిసి ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఒకళ్ళు పూరీలు చేస్తుంటే ఒకళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు. అలా అందరూ కూడా మా ఇంటి వాళ్ళైతే పనులన్నీ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే చుట్టాలైతే వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి వంట అంతా కంప్లీట్ కావాలి కాబట్టి అందరూ కూడా ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. వీళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అందరూ కూడా. చూడండి, మేక అయితే రెడీగా ఉంది, వంట వాళ్ళు రావడమే ఆలస్యం. ఇంకా తను మా మేనకోడలు, తిను మా చెల్లి, తినైతే మా మేనత్త వాళ్ళ కోడలు. ఇంకా ఎక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళైతే మా అక్క వాళ్ళ బాబులు ఇద్దరు కూడా. ఫోన్ ఉంటే చాలండి వాళ్ళకి, ఫోనే ప్రపంచం. ఇంకా అందరినీ కూడా పరిచయం చేసేసాం కదండి, ఇంకా పనిలోకి అయితే ఎంటర్ అయిపోదాము. తర్వాత ఇక్కడ వంట వాళ్ళు అయితే వచ్చారు మేకను కట్ చేయడానికి. మేకను కట్ చేసి అతను కూడా వచ్చాడు. చూడండి, మేక అయితే కట్ చేసేసారు. ఇంకా ఇక్కడ రైస్ అయితే స్టార్ట్ చేసేసారు. మేకను కట్ చేసిన తర్వాత కర్రీ అయితే వండేస్తారు. ఇంకా ఈలోపే చుట్టాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయారండి అందరూ కూడా. చాలా లేట్ అయితే అయిపోయింది. ఎంత తొందరగా పని కంప్లీట్ అవ్వాలి అనుకుంటే అంత లేట్ అయితే అయిపోయింది. ఎందుకంటే మేకను కట్ చేసి అతను చాలా లేటుగా వచ్చాడు కాబట్టి మాకు అక్కడ చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అక్కడ వంట చేసే వాళ్ళు అయితే నవ్వుతున్నారు, ఏంటి వంట చేసేది కూడా వీడియో తీస్తున్నారు అని చెప్పేసి. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా అని వాళ్ళకి తెలియదు కదా అండి, అందుకనే వాళ్ళైతే నవ్వుతున్నారు. మా బావ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, మా మేనత్త వాళ్ళ కొడుకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అని చెప్పేసి. ఇక్కడైతే వచ్చేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. వాడు మా పెద్దోడు వీడియోస్ తీస్తా అన్నప్పుడల్లా చేతి అయితే అడ్డం పెట్టేస్తాడండి. వాడికి యూట్యూబ్లో వీడియోలో పడడం అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇంకా అన్నం అయితే
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మేకను కట్ చేస్తే కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. చుట్టాలు అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు అందరూ కూడా. ఇంకా ఇంట్లో అయితే మా పనులు మేము చేసుకుంటున్నాము. ఎండాకాలం అయితే రాకముందుకే ఎండలు అనేది చాలా ఎక్కువైపోయాయి. అందుకని వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇద్దామని చెప్పేసి మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇంకా చుట్టాలందరూ కూడా వచ్చేసారు. వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12-12:30 అయితే అయిందండి. వంటలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి రిలేటివ్స్ కూడా అందరూ ఒకరొకరుగా వచ్చేసారు. ఇంకా అందరూ కూడా గ్యాదర్ అయిపోయి ఒక చోట గ్యాదర్ అవుతే ఎలా ఉంటుందండి, వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మా పనులలో మేము బిజీ అయిపోయాము. ఇంకా నేను ఇక్కడ చెప్పా కదండి మజ్జిగ అయితే చేస్తున్నా అని చెప్పేసి. మజ్జిగ చేస్తుంటే నేను చేస్తా పిన్ని అనుకుంటూ వచ్చాడు మా అక్క వాళ్ళ బాబు. చూడండి, నేను చేస్తుంటే మధ్యలో వచ్చి దూరివాడు నేను చేస్తాను పిన్ని అని చెప్పేసి చేస్తున్నాడు. నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇబ్బంది అయితే పెట్టట్లేదు కానీ హెల్ప్ అయితే చేస్తున్నాడు వాడు. 5 kgs పెరుగు బకెట్ అయితే తీసుకొచ్చారు మా ఇంట్లో వాళ్ళు. దాంతో మజ్జిగ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఎండలో అయితే వచ్చారు కదా, వాళ్ళకి రాగానే మజ్జిగ ఇద్దామని చెప్పేసి నేను ముందుగా అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా అక్క అయితే కర్రీ అయితే చేస్తుంది. అందరూ కూడా ఇలా కలిసి ఒక చోట చేరి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అందరూ కూడా ఒకరికొకరు అన్నట్టుగా హెల్ప్ చేసుకుంటే ఏ పని అయినా మనం అనుకున్న టైం కన్నా ముందే అవుతుంది కదా అండి. ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చుట్టాలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఇంటికి కూడా మేము వచ్చేసరికి నైట్ 2 అయితే అయిందండి. ఊరు నుంచి రావాలంటే రాబుద్ది అవ్వదు. మీ అందరికీ కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే మెయిన్గా అలానే అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు వెళ్ళబుద్ధి కాదు, వచ్చేటప్పుడు అయితే రాబుద్ధి కాదండి. మీ అందరికీ కూడా అలానే అనిపిస్తుందా? అలాగే అనిపిస్తే నాకు అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.